హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 20th August 2018 షిఫ్ట్ 3లో వచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు మనం ఆర్ఆర్బి ఏఎల్పి 2018లో జరిగిన ఎగ్జామ్స్ అంటే సిబిటి 1 టెస్ట్ పేపర్స్ 9, 10, 13th అండ్ 14th అండ్ 17th అండ్ 20th ఇవి ఈ పేపర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో వీడియోస్లో చెక్ చేయండి. ఆర్ మీకు ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్లో ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ 2024 అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఇవన్నీ అప్లోడ్ చేసి ఉంచాను. మీకు అదైతే ఈజీగా కనపడుతుంది. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు ఈ పేపర్కి వస్తే మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ సమ్మేషన్ ఇచ్చాడు. సో 0.196, 1.96, 19.6 ప్లస్ 196 అంటున్నాడు. సో 196, 19.6, 1.96 and 0.196. Six, 12. Sorry, 196. Okay, so 6, 9 plus 6, 15. So 9 plus 1, 10, 10 plus 6, 16, plus 1, 17.1. ఇక్కడ 10, 16, 17, మళ్ళీ 17. ఓకే, సో 756 కావాలి. సో ఇక్కడ ఉంది 756 అండ్ ఇక్కడ ఉంది. ఇక్కడ పాయింట్కి ముందు 7 ఉంది కాబట్టి ఇది ఆప్షన్ డి. సో ఆన్సర్ 217.756. నెక్స్ట్ క్వశ్చన్. Two water squash mixtures, the first having a water to squash ratio of 4:1 and the other having a ratio of 3:1 are blended into the ratio 1:2. What is the water squash ratio in the blend? సో ఫస్ట్ వాటర్ టు స్క్వాష్ రేషియో 4:1 అంట. సో ఫస్ట్ది, సో ప్రైమరీ అండ్ సెకండరీ అనుకుంటే వాటి రేషియో తీసుకోమంటున్నాడు. సో ఫస్ట్ది ఎంత అంటున్నాడు? 4:1 అండ్ సెకండ్ది 3:1. ఈ రెండింటిని మళ్ళీ మిక్చర్లో బ్లెండ్ చేస్తే 1:2 వచ్చిందంట. అయితే దాని రేషియో ఎంత అంటున్నాడు. ఓకే, సో దీన్ని ఈక్వల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో 4, 1, 5 అండ్ 3, 1, 4. సో దీన్ని ఈక్వల్ చేయాలంటే దీన్నేమో ఇంటూ 4తో చేయాలి అండ్ దీన్నేమో ఇంటూ 5తో చేయాలి. ఓకే, ఈ 5, 4 ఎలా వచ్చినాయి? 4 + 1, 5 కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇంటూ 5తో మల్టిప్లై చేస్తున్నాం. దీన్నేమో ఇంటూ 4తో మల్టిప్లై చేస్తున్నాం. 3 + 1, 4 కాబట్టి. ఓకే, ఇక్కడ రేషియో ఎంత అన్నాడు? బ్లెండ్ రేషియో 1:2 అన్నాడు. సో ఇదేమో 1:1 అండ్ ఇదేమో ఇంటూ 2. సో క్యాన్సిలేషన్ చూడండి, 2 1s, 2 2s పోద్ది. ఓకే, సో 1 × 2, 2, 2 × 4, 2 × 4, 8. ఓకే, సో ఇది 1 కదా, ఇది క్యాన్సిల్ అయింది. సో 5 × 3, 15. సో 15 + 8, 23 కదా, 23. 15 + 8, 23. ఓకే, ఈస్ట్. సో మళ్ళీ 2 × 1, 2 అండ్ 5 × 1, 5. సో 2 + 5, 7. సో వాట్ ఈస్ ది వాటర్ స్క్వాష్ రేషియో ఇన్ ది బ్లెండ్ అంటే 23:7. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statement is sufficient to answer the question? Find the age of the mother of the given statement. సో ఇక్కడ స్టేట్మెంట్స్ 2 ఇచ్చాడు. ఆ 2 స్టేట్మెంట్లు చదివి ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ మనం చేయగలమా లేదా అని చెప్పాలి. ఓకే, వాళ్ళ మదర్ యొక్క ఏజ్ కనుక్కోమంటున్నాడు. స్టేట్మెంట్ 1, మదర్స్ ఏజ్ ఈజ్ 10 years మోర్ దాన్ హర్ సన్ అంటున్నాడు.
సో వాళ్ళ కొడుకు కంటే వాళ్ళ మదర్ ఏజ్ 10 ఇయర్స్ మోర్ దాన్ అంట. సో సన్ ఏజ్ కంటే వాళ్ళ మదర్ ఏజ్ 10 ఇయర్స్ ఎక్కువ. ఓకే, ఇది స్టేట్మెంట్ 1. దీన్ని ఒక్కదాన్ని యూస్ చేసి మనం వాళ్ళ మదర్ ఏజ్ ఎంత కనుక్కోగలమా అంటే లేదు, ఎందుకంటే సన్ ఏజ్ మనకు తెలియదు కాబట్టి. ఓకే, సో 1 ఒకటి యూస్ చేసి కనుక్కోలేము. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, సన్స్ ఏజ్ ఇస్ 24 ఇయర్స్ మోర్ దెన్ డాటర్. సో వాళ్ళ డాటర్ ఏజ్ కంటే వాళ్ళ సన్ ఏజ్ 24 ఇయర్స్ ఎక్కువ అంట. సన్ ఏజ్ ఇస్ 24 ఇయర్స్ మోర్ దాన్ డాటర్స్ ఏజ్. డాటర్స్ ఏజ్ 24 ప్లస్ ఎస్. సో డాటర్ ఏజ్ ఎంత అయితే అప్పుడు సన్ కంటే 24 ఇయర్స్ తక్కువ కాబట్టి ఎస్ మైనస్ 24. సో ఇక్కడ డాటర్ ఏజ్ ఇచ్చాడులే కానీ మదర్కి సంబంధించింది ఏది లేదు. సో ఈ రెండు డేటాలు యూస్ చేసి మనం ఆన్సర్ తెప్పించుకోవచ్చా? లేదు. సో మదర్ ఏజ్ కనుక్కోవడానికి స్టేట్మెంట్ 1 పనికిరాదు, స్టేట్మెంట్ 2 పనికిరాదు, అలాగే రెండు కలిపినా కానీ పనికిరాదు. సో నెయిదర్, ఆప్షన్ బి, నెయిదర్ 1 నాట్ 2 ఈజ్ సఫిషియంట్. ఓకే, రెండిట్లో ఏజ్ యూస్ చేసినా కానీ మనం మదర్ ఏజ్ కనుక్కోలేము. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి can complete a piece of work in 10 days and 15 days respectively. B starts the work and is joined by A after 5 days. If they earn a total 60 rupees, what is their individual shares? సో ఏ బి ఇద్దరు ఒక వర్క్ని 10 రోజుల్లో మరియు 15 రోజుల్లో కంప్లీట్ చేయగలరంట. ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి ఏకి 10 రోజులు పడుతుంది అండ్ బికి 15 రోజులు పడుతుంది. సో ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 30. ఇదేంటి? ఇది టైము. సో ఎఫిషియన్సీ ఎంత? ఎఫిషియన్సీ అంటే టోటల్ టైం బై ఇండివిజువల్ టైమ్స్, అంటే 30/10, 3, ఇది 2. ఓకే, ఇది ఎఫిషియన్సీ. సో వాడు ఏమంటున్నాడు, బి స్టార్ట్ ది వర్క్ అండ్ ఈజ్ జాయిన్డ్ బై ఏ. సో ఫస్ట్ బి స్టార్ట్ చేశాడు. బి ఎన్ని రోజులు చేశాడు? బి ఒక్కడే 5 days వర్క్ చేశాడు. సో 5 into 2. బి వర్క్ ఎఫిషియన్సీ 2 కాబట్టి 5 into 2, సో 10. సో 30లో 10 days, మొత్తం టోటల్ వర్క్ ఎంత? 30. 30లో 10 days బి ఒక్కడే పనిచేశాడు, అంటే రిమైనింగ్ ఎన్ని రోజులు? అంటే టోటల్ వర్క్ ఎంత? ఇంక రిమైనింగ్ వర్క్ 20. ఈ 20 పార్ట్స్ ఏ మరియు బి ఇద్దరు కలిసి పనిచేశారు, అంటే 5. సో బై 5, 5 1s 5 4s. సో ఒక్కొక్కరికి 4 యూనిట్స్, అంటే 4 పార్ట్స్ ఆఫ్ వర్క్ పట్టిద్ది. సో మొత్తం టోటల్ 4 అనుకుంటే మనల్ని ఏమడుగుతున్నాడు? ఏకి బికి షేర్స్ కనుక్కోమంటున్నాడు. సో ఏ ఎంత పనిచేసింది, బి ఎంత పనిచేసిందో తెలియాలి. ఒకటి 4 అంటే ఇప్పుడు బి ఎంత? బి పార్ట్స్ 3, అంటే 4 into 12, 4 into 3. సో ఏకి 12 పార్ట్స్, ఏ 12 షేర్స్ పనిచేస్తుంది, అంటే ఏ 12 పార్ట్స్ పనిచేస్తే బి ఎంత పనిచేసిద్ది? 4 into 2, 8. ఓకే, ఇదేంటి? ఇది రిమైనింగ్ వర్క్లో ఏ 12 పార్ట్స్, ఏ 12 పార్ట్లు పనిచేస్తే 8, ఇది బి ఏమో 8 పార్ట్స్ పనిచేసింది. ఓకే, సో ఆల్రెడీ మొత్తం టోటల్ ఎంత బట్టి 30 కాబట్టి ఆల్రెడీ ఇందాక బి ఎంత పనిచేసింది? 10, సో ప్లస్ 10 కూడా. సో టోటల్ ఎంత? ఇది 12 అండ్ ఇది 18. ఓకే, సో మొత్తం పర్ ఎంత? 60 రూపీస్. మొత్తం టోటల్ 60 రూపీస్. అయితే ఏకి ఎంత షేర్ వస్తుంది? 60/12. ఓకే, ఇది రేషియో కదా, ఇది క్యాన్సిలేషన్ పోద్ది. 6 2s అండ్ 6 3s. ఓకే, సో 2/60. ఇది మొత్తం టోటల్ ఎంత? 5 కదా. సో 5 12s.
సో పర్ పార్ట్కి 12 వస్తుంది. సో 12 2 జార్ 24 అండ్ 12 3 జార్ 36. 24 రూపీస్, ఏకి ఏమో 24 రూపీస్, బీకి ఏమో 36 రూపీస్ వస్తాయి. ఓకే, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ద మీడియన్ ఆఫ్ ది నంబర్స్ 4 2 2 6 3 అండ్ 8 ఈజ్. సో మీడియన్ కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని ఆర్డర్లో రాసుకోవాలి, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి. 2, మళ్ళీ 2, 3, 4, 6, 8. ఒకవేళ ఇవి ఆడ్ నెంబర్స్లో ఉన్నాయి అనుకో, ఏనున్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి. అదే 7 ఉంటే ఇటు 3 తీసుకుంటాం, అంటే ఇటు 3 తీసుకుంటాము, ఇటు 3 తీసుకుంటాము, సెంటర్లోది మెయిడెన్ అంటాము. బట్ ఇక్కడ 6 ఉన్నాయి, అంటే ఈవెన్ నెంబర్లో ఉన్నాయి కాబట్టి మిడిల్ 2 తీసుకోవాలి, అంటే 3 4. సో మీడియన్ కనుక్కోవడానికి మిడిల్ 2 సమ్ బై 2. సో 7/2. 7/2 అంటే 3.5. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ ది ఫాలోయింగ్ అంటున్నాడు. సో బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో అది 23 + 23 -23 + 23 అంటే 0. ఓకే, 23 - 0 అంటే 23. మళ్ళీ 23 - 0 అయింది, సో 23. మళ్ళీ 23 - 23 0. 23 - 0 23. 1 మినిట్, ఒకసారి చూద్దాం ఇది. 23 - 0 + 23, సో ఇది 0 అవుతుంది. 23, సో -23. సారీ, ఇది 0 అవుతుంది, చూడండి కావాలంటే. ఇది చూడండి, ఇది 0. ఓకే, 0 + 23 23నే. సో 23, ఈ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 23 ఇంటూ మైనస్, సో 23 - 23 0. సో 23 - 0 23. సో 23 - 23 0. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ theta ఇంటూ కాస్ 90 degrees మైనస్ theta ప్లస్ కాస్ theta ఇంటూ సైన్ 90 degrees మైనస్ theta ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. సో ఇది చూడండి, సో కాస్ 90 మైనస్ theta, దీన్ని మనం సైన్ థీటాగా కూడా రాసుకోవచ్చు కదా, సైన్ థీటాగా కూడా రాసుకోవచ్చు. అండ్ సైన్ 90 మైనస్ థీటాని కాస్ థీటాగా కూడా రాసుకోవచ్చు. కాస్ థీటాగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది సైన్ థీటా ఇది, ఇదేమో కాస్ థీటా ఇది. సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇది కాస్ థీటా, దీన్ని కాస్ థీటాగా రాసుకోవచ్చు, సో కాస్ స్క్వేర్ థీటా. సో సైన్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, after buying a toy for 45 rupees, Raghu managed to sell it a profit of 15%. The selling price of the toy was. సో 45 రూపీస్ కొన్నాడు, దాన్ని 15% ప్రాఫిట్కి అమ్మాడంట. సో 45 రూపీస్ ఏమైంది, 100% అయింది. సో 100% 45 రూపీస్ అయితే 115% ఎంత కనుక్కోమంటున్నాడు. అప్పుడు 15% కనుక్కొని 45కి యాడ్ చేస్తే సరిపోయింది కదా. సో 15% కనుక్కొని యాడ్ చేద్దాం. ఓకే, సో ఇది 5తో పోద్ది కదా, 5 20s, 5 9s. సో ఇది 5 3s అండ్ 5 4s. ఇది 9. సో 9/5, 9/4. 9/4 ఇంటూ 3. సో 9 3s are 27. 27/4.
సో 4 7 are 28, 4 6 are 24.3 కాబట్టి 4 7 are 28, 2 మిగులుతుంది మళ్ళీ 4 5 are 20. సో 6.75. సో 45కి 6.75 కలిపితే 51.75. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statement is sufficient to answer the question? Find the value of x. సో ఇది స్టేట్మెంట్ బేస్డ్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ పాజిటివ్ కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్ ఈస్ 52 అంట. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఏ పాజిటివ్ కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏమేంటి? 2 4 6 8 10 ఇవి కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్. సో కాంజుగేటివ్ అంటే ఏంటి? 2 4 కాంజుగేటివ్, ఆర్ 4 6 కాంజుగేటివ్, ఆర్ 6 8 కాంజుగేటివ్, ఆర్ 8 10 కాంజుగేటివ్. దీని మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నాయి? 2 2 2 ఇలా ఉన్నాయి. ఒకవేళ 2 6 తీసుకున్నాం అనుకో, ఈ కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్ అవుతాయా అంటే కాదు. ఓకే, కాంజుగేటివ్ అంటే పక్క పక్కనే ఉండాలి. ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి వాటి మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది. ఓకే, సో ఇది కాంజుగేటివ్ అంటే. సో ఏమన్నాడు ఇక్కడ? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ పాజిటివ్ కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్. సో ఫస్ట్ కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్ ఎక్స్ అనుకున్నాం. సో స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ అన్నాడు. సో కాంజుగేటివ్ అంటున్నాడు. సో కాంజుగేటివ్ అంటే ఎక్స్ ప్లస్ 2 అంటే ఈవెన్ నెంబర్. ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఎక్స్, దానికి 2 కలిపితే ఏదైనా కదా నెక్స్ట్ కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్ వచ్చేది. సో ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 52 అంటున్నాడు. సో స్టేట్మెంట్ 1 మీనింగ్ ఇది. ఓకే, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్. సో పాజిటివ్ అండ్ కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్ వీటి రెండింటి యొక్క సమ్ 52 అంట. అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది కదా. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 2 అంటున్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్ నుంచి మనం ఏం కనుక్కోలేము. సో ఓన్లీ 1 ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. ఆప్షన్ ఏ, only 1 is sufficient while 2 is not. Next question. The present age of Kavita, Rajini and Harita are in the ratio of 4:7:9. 80 years ago, the sum of their age was 56. Find their present age. సో కవితది, రజనీది, హరితది ప్రెజెంట్ ఏజ్ రేషియో ఇచ్చాడు. కవితది, రజనీది అండ్ హరితది ప్రెజెంట్ ఏజ్ రేషియో ఎంత అన్నాడు? 4:7:9. ఓకే, అయితే 8 years ago అంటున్నాడు. సో దీన్ని 4x అనుకోవచ్చు, దీన్ని 7x అనుకోవచ్చు, అండ్ దీన్ని 9x అనుకోవచ్చు. సో 8 years ago వాళ్ళ సమ్ ఇచ్చాడు అంటే -8 కదా, ప్రతిదానికి -8. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్గా రాసుకుంటే వీళ్ళ మొత్తం సమ్ అంటే కవితది ఎంత? 4x - 8. కవితాస్ ఏజ్ ప్లస్ రజనీ ఏజ్ ఎంత అయింది? 7x - 8 ప్లస్ అండ్ హరితది 9x - 8. వీళ్ళ సమ్ ఎంత? 56 years. ఓకే, సో ఎక్స్ అన్ని కూడితే 7 4 11 20x. సో -8 కదా, -8 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. -8 -8 -8 24. -24 ఇటు సైడ్ వస్తే +24 అయింది. సో 56 + 24, 56 + 24, 56 20 70, 70 + 10 80. సో x ఈజ్ ఈక్వల్ టు 4. x ఈజ్ ఈక్వల్ టు 4. సో వాళ్ళ ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నాడు? ప్రజెంట్ ఏజ్ రేషియో ఏంది? 4 7 9. సో 4 × x, ఎక్స్ వాల్యూ 4 కాబట్టి 4 4s 16, 16 కామా అండ్ 7 4s 28 అండ్ 9 4s 36. సో 16 28 36 ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
A sequence a comma ax comma ax square comma ax cube and so on ax to the power of n had odd number of terms. Then the median is. సో దీనికి మీడియన్ కనుక్కోమంటున్నాడు. సో ఇది ఫార్మాట్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆడ్ నెంబర్ అన్నాడు. ఓకే, ఆడ్ నెంబర్ అంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది. అంటే ఇటు పక్క ఎన్ని ఉంటాయో ఇటు పక్క అన్నీ ఉంటాయి, మిడిల్లోదేమో మీడియన్ అయింది. ఓకే, సో ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ఏ అంటే ఏఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0గా రాసుకోవచ్చుగా, అండ్ ఇదేమో ఏఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1గా రాసుకోవచ్చుగా. నెక్స్ట్ ఏఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఏఎక్స్ క్యూబ్, నెక్స్ట్ ఏఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4, ఇలా ఇలా రాసుకుంటా ఏఎక్స్ టు ది పవర్ ఆఫ్ n అన్నాడు. సో దీన్ని మీడియన్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, దీనికి ఏఎక్స్, ఓకే, మీడియన్ కనుక్కోవాలంటే దీనికి యావరేజ్ కనుక్కోవాలంటే స్టార్టింగ్ది ప్లస్ ఎండింగ్ బై 2. సో 0 ప్లస్ n బై 2. సో 0 ప్లస్ n అంటే n కాబట్టి ఏఎక్స్ టు ది పవర్ ఆఫ్ n బై 2 వస్తుంది. ఓకే, సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, 182 by 130 when written in the simplest form అంటున్నాడు. సో క్యాన్సిలేషన్ చేయడమే దీనికి. 182 by 130, సో 2 9s 2 1s 2 6 2 5s, సో 13 పోద్ది కదా, 13 7 0, 13 7 0 91 అండ్ 13 5 0, సో 7:5. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్ అన్నాడు. సో ఇది కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి స్టేట్మెంట్ 1 2 బట్టి. సో ఫైండ్ ది ఎక్స్ అండ్ వై జెడ్ వాల్యూస్ అన్నాడు. సో ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కనుక్కోవాలి. స్టేట్మెంట్ 1 ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 12 అన్నాడు. అండ్ అలాగే ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు. సో ఈ రెండు ఈక్వేషన్ యూస్ చేసి మనం ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ జెడ్ వాల్యూ కానీ కనుక్కోగలం అంటే ఇది పాసిబుల్ కాదు. సో స్టేట్మెంట్ 2 ఏమన్నాడు, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాడు. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ రెండు యూస్ చేసి, దీన్ని ఒక్కదాన్ని యూస్ చేసి కూడా మనం ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కనుక్కోలేం. ఈ రెండు యూస్ చేసి కనుక్కోగలం. ఈ వై క్యాన్సిల్ అయితే అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 18 అయింది, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 9 అయింది. సో ఎక్స్ తెలిసిందంటే ఆటోమేటిక్గా వై జెడ్ కూడా తెలుసుకోవచ్చు. సో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 9 ప్లస్ ఎంత అయితే 12 అయింది, 9 ప్లస్ 3, సో వై వాల్యూ 3 అయింది. జెడ్ వాల్యూ ఏమైంది, ఎక్స్ 9 అయితే జెడ్ వాల్యూ ఎంత, -9 అంటే -4 -5. సో ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కనుక్కోగలం. సో బోత్ స్టేట్మెంట్ ఆర్ necessary. So both 1 and 2 are sufficient. Option B. Next, HCF. The HCF of 24, 60 and 90. దీనికి ఆప్షన్ ఎలిమినేషన్ చేయడం చాలా ఈజీ. సో 12 చూడండి, 12 2s are 24, 12 5s are 60, బట్ 90తో 12లో పాజ్. సో నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఏంటి, 6. సో 6 4s are 24, 6 10s are 60 and 6 15s are 90. సో ఆప్షన్ సి, HCF. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 12. సో 12తో డివిజిబుల్ అవ్వాలంటే అది 3తో అండ్ 4తో డివిజిబుల్ అవ్వాలి. 3 × 4. ఓకే, సో 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో 12 కాబట్టి 4 3s are 12 కాబట్టి అన్ని 4తో పోతాయి, బట్ 3తో పోతాయో లేదో చూడాలి. 3తో పోవాలంటే ఈ సంఖ్యలు మొత్తం 3 కానీ 3 యొక్క మల్టిపుల్ కానీ అవ్వాలి. సో ఫస్ట్ ఏజ్ చూస్తే 3 + 3 6, 6 + 4 10, 10 + 3 13. సో 13 3 యొక్క మల్టిపుల్ కాదు. నెక్స్ట్ బి చూస్తే 6 + 3 9, 9 + 4 13, 13 + 3 16, 16 కూడా 3 యొక్క మల్టిపుల్ కాదు. సి చూస్తే 5 3 8, 8 4 12, 12 +
315. సో 315 3 యొక్క మల్టిపుల్. ఆప్షన్ సి. ఆప్షన్ సి 12తో డివిజిబుల్ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్. Sahil sold an item for 280 rupees at a loss of 20%. The cost price of the item was. సో సాహిల్ 280 రూపీస్ పెట్టి ఒక ఐటమ్ని సోల్డ్ చేశాడంట. అయితే అప్పుడు అతనికి 20% లాస్ వచ్చింది. అంటే 100 రూపాయలు పెట్టి కొనిన దాన్ని ఆయన 80 రూపాయలు పెట్టి అమ్మాడు. సో 80% ఎంత ఇక్కడ? 280 రూపీస్. అయితే ద కాస్ట్ ప్రైస్ అని కనుక్కోమంటున్నాడు. అంటే 100% కనుక్కోమంటున్నాడు. సో 0 0 4 2s 4 7s 2 1s 2 50s. సో 15 7 0 35 350. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. If plus mean divided by means minus, minus means into means plus, then అడుగుతున్నాడు. సో ఇక్కడ 10 5 7 4 30. సో ఫస్ట్ ఏముంది? ఫస్ట్ ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటి అంటున్నాడు? ప్లస్ అంటే డివైడెడ్ బై అంటున్నాడు. నెక్స్ట్ డివైడెడ్ బై అంటే మైనస్ అంటున్నాడు. నెక్స్ట్ మైనస్ అంటే ఇంటూ అంటున్నాడు. సో ఇంటూ అంటేనేమో ప్లస్ అన్నాడు. సో దీని వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ బాడ్మస్ రూల్ ప్రకారం 10/5. 10/5 అంటే 2. ది నెక్స్ట్ మల్టిప్లికేషన్ 7 into 4 అంటే 28. సో -28 ప్లస్ 30. సో +30 - 28 అంటే +2. అంతేనా? ఓకే, +2. 2 + 2 అంటే 4. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. Yaman sold an item at loss of 10%. If he had sold it for 57 rupees more, he would have made a profit of 20%. What should be the selling price of the item to make a profit of 30%? సో యమన్ అంట ఒక ఐటమ్ని 10% లాస్కి అమ్మాడు. అదే ఆ అమ్మిన దానికి 50 రూపీస్ 57 రూపీస్ ఎక్కువకి అమ్మితే అతనికి 20% ప్రాఫిట్ వచ్చేదంట. అయితే 30% ప్రాఫిట్ రావడానికి అతను దాన్ని ఎంతకు అమ్మాలని అడుగుతున్నాడు. సో ఫస్ట్ చూస్తే ఇది కాస్ట్ ప్రైస్ అనుకుందాం ఈ లైన్. సో ఈ లైన్ కాస్ట్ ప్రైస్ అనుకుంటే 10% లాస్. 10% లాస్ అంటే ఇది 100 కంటే తక్కువ. 10% లాస్కి అమ్మాడు. అదే 15 రూపీస్ 57 రూపీస్ ఎక్కువకి అమ్మితే అతనికి 20% ప్రాఫిట్ వచ్చేదంట. ఓకే, సో మొత్తం ఎంత డిఫరెన్స్? ఇక్కడ 10 ఇటు పక్క 20, మొత్తం 30%. సో 30% ఎంత? 57 రూపీస్. 57 రూపీస్. అయితే మనల్ని ఏమంటున్నాడు? 30% ప్రాఫిట్కి అమ్మితే అప్పుడు ఎంతకు అమ్మాలి? అప్పుడు ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సో 100 రూపీస్ అంటే మొత్తం కాస్ట్ ప్రైస్. సో 130 అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అయింది. సో 130% ఎంతో కనుక్కోమంటున్నాడు. ఓకే, సో 57/30 ఇంటూ 130. సో ఇక్కడ 0 ఈ 0 తీసేద్దాము. 3 1s 3 1s 3 3 9s 27. సో 13 into 19. 13 into 19 13 9s 117. సో 11. 13 1s 13 13 plus 11 24. సో 247. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. What will be the actual angle between the hour hand and the minute hand at 2:13 PM? సో ఇది క్లాక్ కదా, ఇదేమో 12, ఇది 3, ఇది 6, ఇది 9. సో దీనికి మొత్తానికి మధ్యలో అంటే మనకి కావాల్సింది అంతా 90 degrees యాంగిల్ ఉంటుంది కదా. సో 2:13 అంటే ఇక ఈ భాగంలో కదా, ఈ పార్ట్లో కదా ఉండేది. సో ఈ పార్ట్లో ఎన్ని ఉంటాయి? మినిట్స్ 15 మినిట్స్ ఉంటాయి. అంటే 15 మినిట్స్ 90 degrees. 90 degrees. మనకు కావాల్సింది ఏంది? 2 hours. 2 hours అన్న ముళ్ళు ఎక్కడ ఉండిద్ది? 10 minutes దగ్గర ఉండిద్ది.
2 hours అన్నది 10 మినిట్స్ దగ్గర ఉండిద్ది. సో 10 మినిట్స్ ఎంత అయింది? 15 వన్స్ అండ్ 15 6. సో 10 6 60. సో ఇది 60 degrees అయింది. అదే రకంగా 13 మినిట్స్ అంటున్నాడు. సో 13 మినిట్స్ దగ్గర ఎంత యాంగిల్ ఉండిద్దో తెలుసుకుందాం. సో ఇది కూడా సేమ్ అంతే. 13 6 78. ఓకే, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ కావాలి. అంటే ఈ రెండింటి డిఫరెన్స్ తెలుసుకుంటే మనకు మధ్యలో యాంగిల్ వచ్చేది. సో 78 minus 60 18 degrees. ఆప్షన్ ఏ 18 degrees యాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ 2 అనుకుంటే ఇక్కడ 3 ఉండిద్ది. 13. సో ఇది 10 మినిట్స్ ఆర్ 2 hours. ఇది 13 మినిట్స్ అనుకుంటే ఆ రెండింటి మధ్య యాంగిల్ 18 degrees. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. If into stands for minus and divided by stands for plus and plus stands for divided by and minus stands for into, which of the following gives అంటున్నాడు. సో ఇది కూడా ఇందాట్లాగా 125 50 10 24. సో మైనస్ అంటే ఎంత అంటున్నాడు? మైనస్ అంటే ఇంటూ అంటున్నాడు. సో డివైడెడ్ బై అంటే ప్లస్ అన్నాడు. ప్లస్ని డివైడెడ్ బై అన్నాడు. అండ్ ఇంటూని మైనస్. సో ఫస్ట్ డివైడెడ్ బై చేస్తే 10/20 అంటే 1/2. 125 ఇది 1/2 అయింది. -4 ప్లస్ ఇదంతా 5 5 25 5 5 25 5 2 10. సో 12 1 5 1 5 6. సో 12. సో ఇది దీనికి హాఫ్. దీంట్లో 4 తీసేద్దాం. ఫస్ట్ 4 తీసేస్తే ఎంత? 6000 -4 తీసేస్తే 6246. ఇందులో మళ్ళీ హాఫ్ కూడాలి అంటే 0.5. సో 6246.5 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. Satish is 2 years older Gautam, who is twice as old as Sai. If the total of the ages of Satish, Gautam and Sai is 27, then how old is Gautam అని అడుగుతున్నాడు. సో సతీష్, మనకి సతీష్ ఏజ్ అండ్ గౌతమ్ ఏజ్ అండ్ సాయి వీళ్ళ ఏజ్ డీటెయిల్స్ ఇస్తున్నాడు. సో ఏమన్నాడు? సతీష్ ఈజ్ 2 years older. 2 years older Gautam, who is twice as old as సాయి. సో సాయి ఎక్స్ అనుకుంటే గౌతమ్ ఏమవుతాడు? 2x అవుతాడు. ఓకే, అదే కదా ఇక్కడ చెప్పింది. గౌతమ్ హూ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సాయి. సాయి కంటే ట్వైస్ ఎక్కువ అంట. సాయి ఎక్స్ అనుకుంటే గౌతమ్ 2x అవుతాడు. అండ్ సతీష్ ఈజ్ 2 years ఓల్డర్ దెన్ గౌతమ్. సో గౌతమ్ కంటే 2 years ఎక్కువ అంటే 2x + 2నేగా. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ? ఇఫ్ ది టోటల్ ఏజెస్ ఆఫ్ సతీష్, గౌతమ్ అండ్ సాయి ఈజ్ 27. సో వీళ్ళ ఏజ్ మొత్తం ఎంత? 27 అంట. అయితే గౌతమ్ ఏజ్ కనుక్కోమంటున్నాడు. సో ఎక్స్లన్నీ కూడితే 2x 4x 5x. 5x ఈజ్ ఈక్వల్ టు ఈ మా +2 ఇటు సైడ్ వస్తే -2 అవుతుంది కాబట్టి 27 - 2 25. సో x ఈజ్ ఈక్వల్ టు 5. గౌతమ్ ఏజ్ కనుక్కోమంటున్నాడు. సో గౌతమ్ అంటే 2x 5 × 2 10. సో గౌతమ్ ఏజ్ 10 years. అదే సాయి ఏజ్ అడిగితే 5 years. అదే సతీష్ ఏజ్ అడిగితే 10 + 2 12 years అవుతుంది. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాంపోజిట్. సో కాంపోజిట్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ కానిది అంటే సంయుక్త సంఖ్య అంటే మల్టిపుల్స్ ఉండాలి. 1 మరియు ఆ నెంబర్ కాకుండా మిగతా వాటితో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఓకే, ఇది చూడండి. సో 271 2తో ఇట్లా ఏఈ పోదు. సరే 3తో చూద్దాము. 3తో పోవాలంటే అంకెలో సంఖ్యలు మొత్తం 3 యొక్క మల్టిపుల్ కానీ 3 కానీ అవ్వాలి. సో 7 + 3 10 కాబట్టి ఏ పోదు. బి చూస్తే 2 + 4 6 6 + 1 7 కాబట్టి అది పోదు.
సో సి చూస్తే 6 + 2 8, 8 + 1 3. సో 3 9 కాబట్టి 9 3 యొక్క మల్టిపుల్ కాబట్టి సో సి కాంపోజిట్ నెంబర్, ఎందుకంటే అది 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. If tangents PA and PB from a point P to a circle with center O are inclined to each other at an angle 110 degrees, then the angle of POA అంటున్నాడు. సో ఒక సర్కిల్ ఉందంట, ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏమో O, సర్కిల్ యొక్క సెంటర్ O అంటున్నాడు. సో దీనికి రెండు టాంజెంట్లు PA అండ్ PB. సో P దగ్గర నుంచి P కామన్ పాయింట్, PA టాంజెంట్ అండ్ PB టాంజెంట్. ఇవి లైన్ సరిగా రాలేదు, అడ్జస్ట్ అవ్వండి. ఓకే, సో ఇదేమో పాయింట్ బి అండ్ ఇదేమో పాయింట్ ఏ అండ్ ఇదేమో పాయింట్ పి. సో పిఏ అండ్ పిబి పాయింట్ ఎట్ పాయింట్ పి ఏ సర్కిల్ విత్ 0 ఇంక్లైన్ టు ఈచ్ అదర్. చూడండి, ఇంక్లైన్ టు ఈచ్ అదర్ ఎట్ ఎన్ యాంగిల్ ఆఫ్ 110. సో దీని యాంగిల్ 110 అంట, 110 degrees. అయితే పిఓఏ అంటే సో ఈ యాంగిల్ కనుక్కోమంటున్నాడు మనల్ని, ఈ యాంగిల్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో ఈ యాంగిల్ కనుక్కోవాలంటే ఇది ఎంత ఉండిద్ది, ఇది 90 degrees ఉండిద్ది అండ్ ఇది కూడా 90 degrees అండ్ ఇది కూడా 90 degrees ఉండిద్ది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అసలు ఒక ట్రయాంగిల్ లోపల మొత్తం డిగ్రీస్ ఎంత 180 degrees ఉంటుంది. సో ఇది 110 అన్నాడు అంటే ఇట్ సైడ్ 55 degrees అండ్ ఇట్ సైడ్ 55 degrees. మనల్ని పిఓఏ కనుక్కోమంటున్నాడు, అంటే ఇది కనుక్కోమంటున్నాడు కాబట్టి ఇది 90, ఇది 45 అంటే మొత్తం టోటల్ ఎంత 145. సో ఇంక రిమైనింగ్ ఎంత ఉండాలి, 180, 145 అంటే 40, 35. సో 35 degrees. సో POA is 35 degrees, option B. Next question. 10 people could complete a task in 8 days. After 4 days, 2 of workers left. How many days from them did it take to complete the task అంటున్నాడు. సో 10 పీపుల్కి టోటల్ వర్క్, సో 10 పీపుల్కి 8 days పట్టిందంట, అంటే టోటల్ వర్క్ ఎంత 80. అయితే ఆఫ్టర్ 4 days, సో 4 days అందరు కలిసి చేశారు, సో 40. ఆఫ్టర్ 4 days అంటే ఇందులో హాఫే కదా, అంటే ఇంకెన్ని రోజులు ఉంది, ఇంకా 40 days ఉంది. ఆ 40 days ఇద్దరు లెఫ్ట్ అయ్యారు, అయితే ఇంకెన్ని రోజులు పట్టింది అని అడుగుతున్నాడు. సో 40/8, 40/8 is equal to 5 days. సో 5 days. ఓకే, సో ఇది ఈరోజు క్వశ్చన్స్, 24 క్వశ్చన్స్. అండ్ రేపైతే 21st, ఓకే 21st కూడా జరిగింది ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 టెస్ట్ 2018లో. సో అవి స్టార్ట్ చేద్దాము. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ క్లాసెస్ చూడని వాళ్ళు ప్రీవియస్ క్లాసెస్ చూడండి, కింద ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. లేకపోతే యూట్యూబ్ పేజ్కి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ ప్లేలిస్ట్ ఉండిద్ది 2024 అని, దాని మీద క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ వస్తాయి ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 టెస్ట్కి సంబంధించింది. సో థ్యాంక్ యూ, బై బై, జై హింద్.